మీరనే వాళ్ళు ఒక్కొక్క స్టెప్‌లో ఒక్కొక్కసారి ఉధృతంగా అలా వస్తున్నారు. అవును. కానీ అంతే ఉధృతంగా హ్మ్. అలా ఉండలేకపోతున్నారేమో అనే ఒక ఫీలింగ్ అయితే నాకుండింది. నిజమేనంటారా అది? నిజమే. ఆ! అర్జున్ రెడ్డి రాసినప్పుడు చాలా ఉధృతంగా వచ్చాయి నాకు హ్మ్. పాటలు. ఆ! అప్పుడే 'మజిలీ' రాశాను, 'కౌశల్య కృష్ణమూర్తి' రాశాను. చాలా చాలా సినిమాలు. 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత ఒక 100 మూవీస్ రాశానండి. హ్మ్. ఒక బిగ్గెస్ట్ బ్రేక్ రావటానికి మళ్ళీ 'కాంతార' వరకు వెయిట్ పట్టింది వెయిట్ టైం. వెయిట్ చేయాల్సొచ్చింది. చేయాల్సొచ్చింది. అవును. రాస్తూ ఉన్నా. ఖాళీ అయితే లేను. ఒక ఏదైనా మన సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయితేనే కొంచెం బావుంటుంది గదా! ఇక్కడ కాదు. ఏదైనా. సినిమా హిట్టు, ఫ్లాపు అనేది నాకు ఆ! తెలిసి నిర్ణయించేది హ్మ్. లిరిక్ రైటర్ కాదు. అవును. మీరు ఒప్పుకుంటారా ఇది? అవును. అంటే సినిమా హిట్ అని గాదు. పాట హిట్ అయితే మనకు బావుంటుంది. పాట అది ఎప్పుడు హిట్ అవుతది? ఆ! అది సినిమా మనకు హిట్ తెలీదు. అయితేనే గదా! అవును. దానికి మీకేం సంబంధం? ఒక్కోసారి సినిమా రిలీజ్‌కి ముందు పాట హిట్ అవుతుంది. అవును. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ 'హరిహర వీరమల్లు' డైరెక్టర్‌దే 'రూల్స్ రంజన్' అని ఒక సినిమా ఉంది. వచ్చింది. దాంట్లో 'సమ్మోహనుడు' అని ఒక పాట ఉంటుంది. హ్మ్. అది సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట. అవును. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్న బట్టి అది సినిమా కొంచెం ఇదయింది. హ్మ్. కానీ ఆ పరిచయం, ఆ హిట్ పవన్ కళ్యాణ్ గారికి పాట రాసేదానికి నాకు ఒక దారేసింది. దారి ఎందుకంటే నాందయింది.